హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ సండే టు ఆల్. సో ఈరోజు సండే పొద్దునే లేచానమాట. సండే మండే ఏ రోజు నాకు రెస్ట్ ఉండట్లేదు ఈ మధ్య. సో ఎవ్రీడే లేవాల్సి వస్తుంది. ఈరోజు కూడా పొద్దునే లేచాను, ఎందుకంటే ఈరోజు నాకు ఎగ్జామ్ ఉంది. సో ఎగ్జామ్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా పొద్దునే ఇంట్లో అంతా పనులు చేసుకొని వెళ్తే పిల్లలు కూడా బాగుంటుంది కదా, వంట అది ఇది అంతా చేసేసి వెళ్ళాలని ఇంకా మార్నింగే లేచాను. ఆల్రెడీ మొత్తం సగం పని కూడా అయిపోయింది. టైం వచ్చి 6:30 అవుతుంది. ఇప్పుడైతే వంటకు పెట్టానండి. వంట గబగబా చేసేసుకొని రెడీ అయ్యి వెళ్ళాలి. సో ఈరోజు సండే కాబట్టి కొంచెం అవి ఇవి స్పెషల్ ఏదైనా చేసేసి వెళ్ళాలి కాబట్టి ఇంకా పొద్దునే లేచాను. నిన్న కూడా పొద్దునే 5కి లేచాను, ఈరోజు కూడా అట్లనే అవుతుంది. సో మొత్తానికి వంట వరకు అయితే వచ్చేసాను. గబగబా వంట చేసేసి వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, రొట్టె చేయడానికి వాటర్ పెట్టేశాను రొట్టె కోసం. ఇక్కడ రైస్ కడిగి పెట్టేశాను అనమాట. బియ్యం పిల్లలు అయితే పడుకొనే ఉన్నారు లోపల. వాళ్ళని ఇప్పుడు ఏం లేపను, హాలిడే కాబట్టి పడుకొని ఇస్తాను. సో ఇప్పుడైతే నేను వంట చేస్తానండి. గబగబా ఛార్జింగ్ పెడతా ఫోన్ ఫస్ట్. సో మీరైతే వీడియోని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో కంటిన్యూ చూడండి. సో ఇలాగా పొద్దునే ఇంకా రొట్టె, కర్రీ, అన్నము, ఇంకా 2-3 రకాల 2 టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ కర్రీస్, ఎగ్ రైస్ ఇవన్నీ చేసేసి టైంకి అన్నీ రెడీ చేసేసి పిల్లలకి జస్ట్ 8 o'clock వరకు వంట మొత్తం కంప్లీట్ చేసేసి, నాకు ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను మార్నింగ్ నాకు 9కి బయలుదేరితే అక్కడ 11 to 4:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. 3 పేపర్స్ ఒకే రోజులో ఉన్నాయండి. సో దానికోసం నేను పొద్దునే ఈ ప్రిపరేషన్స్ అంతా చేసేసి వెళ్ళిపోతున్నాను అనమాట. సో 5కి లేచానండి. 5కి లేచినప్పటి నుంచి ఇంటి పని, వంట పని మొత్తం A to Z అన్నీ చేశానమాట. సో తప్పుతుందా చెప్పండి, పిల్లలు ఫ్యామిలీ ఉన్నప్పుడు అందరినీ చూసుకొని మన పనులు మనం కూడా చూసుకోవాలి కదా, లేదంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో వాళ్ళకి ఎలాంటి లోటు రాకుండా నేను అన్నీ అరేంజ్ చేసి వెళ్తాను అనమాట. సో ఇంత పక్కడబందీగా ఇంత ప్లాన్తో చేసుకుంటాను కాబట్టి అన్ని టైంకి చేసుకోగలుగుతున్నానండి. సో మీరు కూడా కొంచెం ఇట్లాంటి టిప్స్ ఫాలో అవుతూ అన్ని, అంటే బయటికి వెళ్ళే వాళ్ళు కొంచెం అట్లా ఉంటారు కదా, ఉమెన్ వర్కింగ్స్ వాళ్ళు వీళ్ళు కొంచెం వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను అనమాట. సో ఈరోజు ఎగ్జామ్ కాబట్టి ఇంకా పిల్లలు తినకుండా, వాళ్ళైతే నాన్ వెజ్ ఇష్టంగా తింటారు. సో వాళ్ళకి అన్నీ కావాల్సినవన్నీ రెడీ చేసి వెళ్తున్నాను. సో ఏంటంటే నాకు కొన్ని డేస్ చాలా రోజుల నుంచి ఇది ఉండే అనమాట ఎగ్జామ్. సో దానికోసం ప్రిపరేషన్స్ అదంతా ఏం చేసుకోలేదండి, ఎందుకంటే మీకు తెలుసు ఈ మధ్య నేను బయట తిరగడం, అటు హాస్పిటల్స్ ఇవి చాలా ఎక్కువైపోయాయి నాకు ఈ మంత్ మొత్తం. అసలు చదువుకుని గ్యాప్ కూడా లేకుండా ఉండే అనమాట. సో అట్లాగే వెళ్ళిపోతున్నానండి. రాస్తాను ఎలాగో అలా మొత్తానికి. సో రేపు వీడియోలో నేను చెప్తాను ఎట్లా రాసాను, ఏంది ఏమి ఎగ్జామ్ అనేది కూడా. సో చూసారు కదా, ఇది బగారా రైస్ కాదండి, జస్ట్ వాటర్లో మనం బిర్యానీకి మసాలాలన్నీ ఎట్లా వేసి వండుతామో అట్లాగే అనమాట. అట్లానే వేసేసి దాంట్లో రైస్ వేసేసి మంచి బగారా ఫ్లేవర్ వస్తుంది. మా పిల్లలు ఆనియన్ వేసి తిన్నారు కాబట్టి ఈ మధ్య ఇట్లా ట్రై చేస్తున్నాను. ఇది మటన్ కర్రీ, ఇక్కడ చికెన్ ఫ్రైకి పెట్టేశానండి. చికెన్ ఫ్రై పిల్లలు ఇష్టంగా తింటారు. బట్ ఈసారి ఏమైందంటే నేను లేకపోవడం వల్ల ఏమో పిల్లలు ఏది తినలేదు, కర్రీ అంతా అట్లానే ఉండింది. మొత్తం నైట్ నేను వచ్చేసరికి నిండా అట్లానే ఉన్నాయండి, రైసు, రొట్టె, కర్రీ మొత్తం అట్లానే ఉన్నాయన్నమాట.
కొంచెం కొంచెమే తిన్నాను. సో వాటినన్నీ పడేయాల్సి వచ్చింది నాకు. సో ఏం చేస్తాను చెప్పండి. ఇంకా మా పిల్లలు ఎట్లా అంటే చికెన్ ఫ్రైలో బోన్లెస్ చికెన్ కావాలి. మా వారైతే బోన్తో ఉన్న చికెన్ తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు తినలేకపోయారండి. సో ఇంకా మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, రొట్టె, అన్నము, ఎగ్ రైస్ మొత్తం అయిపోయాయండి. చూడండి, ఎర్లీ మార్నింగ్ లేచి టైంకి ఇన్ని రకాల వంటలు చేసేసి వెళ్తున్నాను అనమాట. పిల్లలకి ఎలాంటి లోటు లేకుండా. సో అన్ని ప్లాన్తో పక్కడ్బందీగా చేసి వెళ్తున్నాను. సో వచ్చేసరికి వాళ్ళు తిని ఉంటారు కదా అని. సో మా పిల్లలు అయితే ఇంకా రెడీ అయ్యారు, లేచారు, స్నానం చేసుకుని రెడీ అయ్యారండి. మన చికెన్ ఫ్రై కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉండిందో. సో చాలా బాగుండింది, బట్ నేను తినకుండానే వెళ్తున్నాను. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రెడీ అయిపోయి ఎగ్జామ్కి వెళ్ళిపోవాలి. టైం అనిపిస్తుందా? 9 అవుతుంది. ఇప్పుడైతే వెళ్ళిపోవాలి. వంట గిట్ట పని అంతా చేసేసానండి. ఎగ్జామ్ అయితే పోయి రాసేయాలి. సో ఎట్లా రాస్తాను ఏందనేది ఐడియా లేదు, బట్ అటెంప్ట్ అయితే చేస్తా కాబట్టి నేనైతే రెడీ అయిపోయినాను. బాయ్. ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్లో ఒక టైం ఉంటే అక్కడ కూడా వీడియో షూట్ చేస్తాను. సో బాయ్ అండి. తినలేదు, అట్లనే వెళ్ళిపోతున్నాను తినకుండా. బ్యాగ్ సర్దుకున్నాను. లంచ్ కోసం చిన్న స్నాక్స్, లంచ్ బాక్స్ కూడా పెట్టుకున్నాను అనమాట, వాటర్ బాటిల్, లంచ్. సో తినడానికి టైంకి అక్కడ అని. సో బాయ్. చాలా రోజులైంది ఇంత ప్రాపర్గా రెడీ అయ్యన్నమాట. జస్ట్ స్నానం చేసుకుని ఫేస్కి అది అట్లా ఏం పెట్టుకోవడం ఉండదు. సో ఇది ప్రాపర్గా రెడీ అయ్యి మళ్ళీ వెళ్తున్నాను. బాయ్ యశు. బాయ్ నాన్న. శశి బాయ్. ఓవర్ యాక్షన్ ఎక్కువ చేయకు నువ్వు. బాయ్ అమ్మాయి.